మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో కిష్టయ్య అనే వ్యక్తి న్యాయ పోరాటానికి దిగాడు. కుటుంబ సభ్యులతో కలిసి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టాడు. తన ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారని, ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ తన ల్యాండ్లో ఇల్లు కట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జా రాయిళ్లపై చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. కృష్ణయ్య, నాది కంబాలపల్లి గ్రామం. ఇదే గ్రామంలో జన్మించిన, ఇదే గ్రామంలో బతుకుతున్న, ఇదే గ్రామంలో ఉన్నటువంటి నూకల ముత్తయ్య కాడ ఒక గుంట భూమి కొనుక్కున్న 1998లో. అట్టి భూమిని మూడు సంవత్సరాల కింద వాళ్ళ కొడుకులు వచ్చి అడ్డం తిరిగి మా భూమి అని నన్ను ఇచ్చేసి అలా కనీలేసుడు, గుడిసెలేసుడు, అట్లాంటి చరిత్రలో న్యాయాన్ని ఆశ్రయించిన. పోలీస్ స్టేషన్కు పోయినా న్యాయం జరగలేదు. కోర్టుకు పోయినా కోర్టులో కూడా న్యాయం అంటే కోర్టులో కేసు నడుస్తుంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. అయినా సిఐ గారి కాడ మొన్న కేసు పెట్టిన వాళ్ళ ఇల్లు కడతాను సార్ అని పెడితే పిలిచి చెప్పిండు వాళ్ళకి ఎవరు పోవద్దని. అయినా చట్టాన్ని ఆశ్రయిస్తే నేనే ఎక్కువ కష్టపడుతాను, చట్టంకు తిరుగుడవుతాను. కానీ చట్టం చెప్పిన మాట ఆయన వింటలేడు. రాత్రి 5 ట్రాక్టర్లు పెట్టి నా భూమిలో మట్టి పోసుకుంటా, ఇటుక పిల్లలతో గోడలు లేపుకుంటా 7 వ్యక్తులు నన్ను నా పిల్లల కొట్టి చంపుతామని నా ఇంట్లోకి వచ్చిర్రు.